మటన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి 1 కప్పు పెరుగు, కారం, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ మసాలా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా. తర్వాత 1/2 kg మటన్ తీసుకున్నాను. దాంట్లో కారం వేసుకోవాలి. తర్వాత ఉప్పును వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలి. గరం మసాలాను వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత పెరుగుని వేసుకోవాలి. కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన పెట్టుకోవాలి. నేనైతే 1 గంట నానబెట్టేసి స్టవ్ మీద పెట్టుకున్నాను. చూడండి, ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడు ఒక కాయ నిమ్మరసం వేసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఉడుకుతుంది. మూత పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇంకో గిన్నెను పెట్టుకొని దాంట్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి షాజీరా, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, పెద్ద ఇలాచి, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి వీటిని కూడా దీంట్లో వేసుకోవాలి వాటర్లో. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని బిర్యానీ మసాలా ఇంకా కొంచెం వేసుకోవాలి. గరం మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని పక్కన వదిలేయాలి. ఇలా మంచిగా ఉడుకుతున్న మటన్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేనైతే మర్చిపోయాను ముందు వేయడం, అందుకే ఇప్పుడు వేసాను. ఇలా మంచిగా మసులుతున్న నీటిలో కొంచెం ఉప్పు, ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కడిగేసి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. చూడండి, మంచిగా ఉడుకుతుంది. తర్వాత మటన్ మిశ్రమంలో ఈ అన్నం అంతా వేసి పైనుంచి వేయించుకున్న ఆనియన్స్, నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా, ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి 15 నుంచి 20 నిమిషాల వరకు. ఇలా మంచిగా దమ్ అయిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. ఇలా మంచిగా పర్ఫెక్ట్గా తయారైంది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మంచిగా ఒకసారి మిక్స్ చేసి చూడండి, పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది. సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, నిమ్మకాయలు, ఆనియన్స్తో సర్వ్ చేసుకున్నాను. సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్తీ మటన్ బిర్యానీ రెడీ.